హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజైతే మనం చెన్నైలోని చిందారిపేట అనే ఏరియాలో ఒక పార్క్ అయితే వచ్చాం. ఈ పార్క్కి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు పార్క్లోకి మెయిన్ గేట్ ద్వారా ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూస్తే యోగా ప్రాక్టీస్ అనే హోల్డింగ్ కనిపిస్తుంది. ఈ పార్కులో యోగా కూడా నేర్పిస్తారు. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ నేర్పిస్తున్నారు. మనం అలా ముందుకెళ్తే ఒక పెద్ద స్తూపం అయితే కనిపిస్తుంది. ఈ స్తూపం అయితే కార్మికుల గుర్తుగా ఈ స్తూపాన్ని అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ పార్క్కి అయితే చాలా చరిత్ర ఉంది. ఇది చెన్నైలోనే అతిపెద్ద పార్కుల్లో ఒక పార్కు. సుమారు 14.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మీరు గమనించినట్లయితే చాలా చెట్లు అయితే ఉన్నాయి. పార్క్ నిండా పెద్ద పెద్ద ట్రాక్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ తక్కువ మంది జనాభా ఉండడానికి కారణం ఏంటంటే ఈరోజు వర్షం పడడం వల్ల తక్కువ మంది వచ్చారు. మేము కూడా ఈరోజు వీడియో తీయడానికి అదే కారణం. ఎక్కువ మంది ఉంటే మనకు డిస్టర్బెన్స్గా ఉంటుందని ఈరోజైతే ఈ వీడియో షూట్ చేయడానికి అయితే మేము అనుకున్నాము. చాలామంది జనాలు వస్తున్నారు చూడండి. ఇక్కడ గమనించినట్లయితే యోగా సెంటర్ కనిపిస్తుంది. యోగా గురుగారు యోగా నేర్పిస్తున్నారు. ఈ ఓపెన్ ప్లేస్లో మనకి కర్ర సోమ నేర్పిస్తారు, బాక్సింగ్ నేర్పిస్తారు, మిగతా అన్ని కార్యక్రమాలు అయితే ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా పెద్ద పెద్ద చెట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవైతే ఈ పార్కు మన బ్రిటిష్ కాలంలోనే 1869లో ఈ పార్కు అభివృద్ధికి అయితే దోహదం చేశారు. అప్పటిలో గవర్నర్ లార్డ్ నహీర్ అనే అతను అభివృద్ధి చేయడం వల్ల అతని పేరు నాపీర్ పార్క్గా పిలిచేవారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలామంది రన్నింగ్ కూడా చేస్తున్నారు. పక్కనైతే షటిల్ కోర్టు కూడా కనిపిస్తుంది. ఈ పక్కనైతే పూల మొక్కలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తున్నాయి. వాకింగ్ కూడా చేస్తున్నారు. 1923లో భారతదేశంలో మొట్టమొదటి పెద్ద కార్మిక మహాసభలు ఇక్కడ జరిగాయి. అప్పుడు ప్రముఖ కార్మిక నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ చాలా సమావేశాలు జరపడం వల్ల అప్పటి నుంచి మేడే పార్క్గా ఈ పార్క్కి అయితే ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మోటివేషనల్గా ఉంటుంది. ఇలా ముందుకెళ్తే దూరంగా మనకి ఎక్సర్సైజ్ చేయడానికి ఇది పార్కులో చాలా అయితే వస్తువులు పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, వర్షం వల్ల చాలా వాటర్ అయితే లోపలికి రావడం జరిగింది. ఇక్కడైతే సైక్లింగ్ చేస్తున్నారు. కొంతమంది అయితే హ్యాండ్ పుషప్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ చాలా ఎక్సర్సైజ్ చేయడానికి చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇటువైపు వస్తుంటే పిల్లలు ఆడుకోవడం కోసం ఆట వస్తువులు, ఇవన్నీ ఉయ్యాలలు అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. ఇదంతా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ పక్కన చూసుకున్నట్లయితే చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది పిల్లలు ఆడుకోవడానికి. ఇటువైపు అయితే వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది, కానీ వర్షం కారణం వల్ల ఇదైతే ప్రజెంట్ ఆఫ్ చేసి ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్థానికులు అందించినది, ప్లస్ అంతర్జాలంలో తీసుకున్న ఇన్ఫర్మేషన్. ఇదంతా ఈ వీడియో మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాము.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.